ఓ పెద్ద ప్రాజెక్ట్ని మనం మనలాంటి వేరే కంపెనీతో టైప్ అవుతున్నాం. ఓకే. ఈరోజు వాళ్ళతో మీటింగ్ ఉంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అన్అఫీషియల్ మీటింగ్. అందుకే ఆఫీస్లో కాకుండా బయట ప్లాన్ చేసాం. ఓకే. మన టీం తరపున వెళ్ళు, వాళ్ళ టీం తరపున హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు వస్తారు. డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేస్తాను. ఓకే సార్. దివ్య, నీకు తోడుగా మన ఆఫీస్ బాయ్ని తీసుకుని వెళ్ళు. నీకు ఏదైనా అవసరం అయితే అక్కడ పనికి వస్తాడు. ఓకే సార్. సార్ ఎక్కడికి సార్? ఏమోరా, ఏదో కంపెనీతో టైప్ అంట. వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి నేనెందుకు సార్? అక్కడేవో చిన్న చిన్న అవసరాలు ఉంటాయిరా, అవి కూడా నేనే చేసుకోవాలా? ఈ టీలు అందించడాలు, కాఫీలు తెచ్చుకోవడాలు. సర్లే పదండి, ఆఫీస్లో ఉండి బోర్ కొట్టేసింది, ఎలాగా బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది. సరే పద. ఇదే మేడం అడ్రస్. ఓకే పద. వీళ్ళు ఇంకా రాలేదే. దిగు. సార్ వాళ్ళు రిచ్ కార్లో వచ్చి ఉంటారు సార్, మనమేంటి సార్ బండి మీద? ఏం పర్వాలేదురా, ఇప్పుడు నీకోసం విమానం బుక్ చేయమంటావా? సర్లేండి, నేను బయట వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేయండి. బయట వెయిట్ చేసిన నువ్వెందుకు ఎంతవరకు రావడం? అదే ఆఫీస్లో ఉండిపోవచ్చుగా. నేను వచ్చి ఏం చేయాలి సార్? టీలు కాఫీలు అందించాలేంటి? ఇది ఆల్రెడీ కాఫీ షాప్ సార్, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అరే, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో చూసి నేర్చుకోరా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, హలో, నైస్ టు మీట్ యూ, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కొలాబరేటింగ్ విత్ యూ అని నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, చూసి నేర్చుకోరా. సర్లేండి పదండి వెళ్దాం. పద. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మరి మీరేంటి ఇక్కడ? కంపెనీ టైఅప్ మీటింగ్కి వచ్చా. నేను ఆఫీస్ టైఅప్ మీటింగ్కి వచ్చాను. ఓ, నన్ను మా సార్ తీసుకొచ్చినట్టు దీన్ని వాళ్ళ సార్ తీసుకొచ్చుంటారు. నీ డ్రెస్ ఏంటి ఎంత స్టైల్గా ఉంది? మరి మీ డ్రెస్ ఏంటి ఎంత చండాలంగా ఉంది? మా కంపెనీ వాళ్ళంతా చాలా సింపుల్గా ఉంటారని మీ కంపెనీ వాళ్ళకి తెలియాలని ఇలా వేసుకొచ్చాను. మా కంపెనీలో ఆఫీస్ గోల్స్ కూడా చాలా స్టైల్గా ఉంటారని మీ వాళ్ళకి తెలియడానికి ఇలా వేసుకున్నాను. నువ్వేమో ఇంత స్టైల్గా ఉన్నావు, మీ సార్ ఏంటి అంత సింపుల్గా ఉన్నాడు? మీరెంత సింపుల్గా ఉన్నప్పుడు మీ ఆఫీస్ బాయ్ అంత స్టైల్గా ఉన్నాడు కదా, అలాగే ఇది కూడా. జస్ట్ 1 minute. ప్లీజ్ ఒప్పుకోండి సార్, మీరు ఒప్పుకోకపోతే నా లైఫ్ బుక్కిబాల్ అయిపోతుంది సార్. అసలు ఎందుకురా? అదో పెద్ద కాదు సార్. పోనీ చిన్నగా చెప్పరా. అది అమ్మని చిన్నగా చెప్పిన కథ పెద్దే కదరా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? తప్పలేదు సార్, మీరు హెల్ప్ చేయకపోతే నా లైఫ్ పోతుంది. నీకు హెల్ప్ చేస్తే నా ప్రాజెక్ట్ పోతుందిరా. సార్, ప్రాజెక్ట్ పోతే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, లైఫ్ పోతే ఇంకో లైఫ్ రాదు కదా సార్. సార్ ప్లీజ్ ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏటే ఆఫీస్కి వెళ్ళని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నారా? అరవకు. మీరు ఏ యాంగిల్లో చూసినా ఆఫీస్కి వెళ్ళక ఉండరు కదండి.